నా పేరు సముద్రాల శ్రీదేవి. నేను 16 పుస్తకాలు వివిధ ప్రక్రియల్లో గజల్, శతకాలు, కథలు, నవల ఇత్యాది ప్రక్రియల్లో ఒకటే వేదికపై ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పద్య పఠనం ఎంతో హృద్యంగా సాగింది. ప్రముఖ కవులు, పండితులు, వివిధ రకాలకు చెందిన కళాకారులందరూ కూడా విచ్చేసి తమ పద్య పఠనాన్ని చాలా హృదయంగా పాడడం జరిగింది. ఎంతో ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా ఉన్న ఈ వాతావరణంలో ఇలాంటి పఠనాలు మాలాంటి కవులకు, కళాకారులకు చాలా ఆత్మవిశ్వాసాన్ని మరియు సంతోషాన్ని కలిగిస్తాయని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి పద్య పఠనాలు మరలా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా టీవీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. రేపు ఉగాది, పాత ఉగాదిని మర్చిపోతున్నాము. కొత్త రుచులతో, కొత్త ఆశలతో కొత్త ఉగాదిలోకి రేపు పరిగెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరం మనందరికీ కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. 60 నామ సంవత్సరాలు ఉన్నాయి. మన పూర్వీకులు పెట్టిన సంవత్సరము, ఆయా యొక్క సంవత్సరాలు ఆ కాలంలో పెట్టినవి కాబట్టి అవి కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఈసారి వచ్చేది మాత్రం పరాభవ సంవత్సరం. పేరుతో మనకి అర్థాలతో పని లేదు. మనం చేసే పనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు పరిగెత్తాలని కోరుకుంటున్నాను.